తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని 3 మున్సిపాలిటీలు. ఇక్కడ కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్ కార్పొరేషన్ ఒకటి, అలాగే హుజరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. జగిత్యాలకు వచ్చేసరికి జగిత్యాల మున్సిపాలిటీ, కొరుట్ల, మెట్పల్లి యాజ్ వెల్ యాజ్ ధర్మపురి మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్లు అయితే ముందేద్దాం, బీఫామ్ ఎవరికి వస్తుంది ఏంటి అనేటువంటి కోణంలో ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నేతల్ని సముదాయించేటువంటి ప్రయత్నంలో అగ్రనేతలు తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావాలతో మాట మంతి జరిపింది. మీ బలాలేంటి, బలహీనత ఏంటి అనేటువంటి కోణంలో సైతం చర్చ జరిగింది. అగ్రనేతలు ఒకవైపు దుద్దిల శ్రీధర్ బాబు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి, అలాగే పొన్నం ప్రభాకర్ మొదలైనటువంటి మంత్రులు, తుమ్మల, వీళ్ళంతా కూడా అగ్రనాయకులు కార్యకర్తలతో మంతి ఎవరి బలాలేంటి, ఎవరైతే బాగుంటుందని సర్వేలు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీ అయినటువంటి కేంద్రంలో అధికార పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు సైతం చాలా ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధించేది మేమే, ఫండ్స్ అన్ని ఇచ్చేది మేమే అనేటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇప్పటికే కార్యకర్తల్ని, నేతల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మేము అభివృద్ధి చేసింది మేమే, చేసేది మేమే, మాకు అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటూ ప్రచారం మొదలుపెట్టి ముమ్మరంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మొత్తం మీద ఓటరన్న ఎవరిని ప్రసన్నం చేస్తాడు, ఎవరికి మద్దతుగా అండగా ఉంటాడు అనేది వేచి చూడాలి. మున్సిపల్ కార్పొరేషన్లో మనం చాలా విస్తృతంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మన మున్సిపల్ మెయిన్ బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ మన మున్సిపల్ న్యూ బిల్డింగ్లో మనము ఆర్ఓస్కి మనకి టోటల్ మొత్తం 33 ఆర్ఓస్ ఉన్నారు. డివిజన్ వైజ్గా కూడా మనం ఏ ఆర్ఓస్ ఎక్కడ అన్నది కూడా సైన్ బోర్డ్స్ అన్ని పెట్టినాం. అందరూ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ రూమ్స్లో వెళ్ళి ఇప్పుడు నామినేషన్ చేయడం జరుగుతుంది. నిన్న వరకు మనకి టోటల్ ఒక 80 నామినేషన్స్ అనేది వచ్చినాయి. ఈ రోజు కూడా మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ఎన్ని వస్తున్నాయి అనేది. సో దీనికి కూడా మనం అన్ని ఇమీడియట్గా ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వస్తాయి, అఫిడవిట్స్ ఉంటాయి, సెల్ఫ్ అఫిడవిట్, అవన్నీ కూడా మనం టీ-పోల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో పబ్లిక్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కోసం మనం అప్లోడ్ చేస్తాం, పబ్లిక్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. తర్వాత రేపు ఈవినింగ్ వరకు మనకి 5 వరకు నామినేషన్ ఉంటుంది. నా అందరి క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా మీరు కొంచెం ముందే వస్తే మనకి లాస్ట్ మూమెంట్ రష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను ఒక మున్సిపల్ తరపించి మనం అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి ద్వారా. సో ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మనము మాస్టర్ ట్రైనర్స్తో పాటు మన స్టాఫ్తో పాటు మనము హెల్ప్ డెస్క్ ఒకటి క్రియేట్ చేసాం మున్సిపల్ ప్రాంగణంలో. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు అక్కడ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ ఆర్ఓస్ దగ్గర కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నో డ్యూ సర్టిఫికేట్ కోసం కూడా కొన్ని చాలా రష్ ఉంది మనకి, అది కూడా మనం కళాభారతిలో స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేసాము. రెవెన్యూ కోసం, నల్లా బిల్లల కోసం, అది కూడా ఇమీడియట్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మున్సిపల్ తరఫు నుంచి మాత్రం ఎన్నికలకి సమాచారంకి ఏమేమి కావాలి నామినేషన్ వరకు మనం అన్ని సిద్ధతలు చేసుకున్నాము. అన్ని ప్రశాంతంగా నామినేషన్ ఇప్పటి వరకు జరుగుతుంది. ఏ ఇష్యూస్ కూడా ఇప్పటి వరకు జరగదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.